హలో అందరికీ. ఇలా క్యారెట్ రైస్‌ని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. నీట్‌గా తరిగేసి పైపైన పీలంతా తురిమేసుకున్నాను. తర్వాత ఒక పాన్ పెట్టేసి దాంట్లో తిరువాత గింజలు, ఒట్టిమిరపకాయలు వేసుకున్నాను. అట్లే కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. ఈ మొత్తాన్ని కొంచెం బ్రౌన్‌గా వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, అలాగే తురుముకున్న క్యారెట్‌ని వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీని మొత్తాన్ని మూత పెట్టి 2, 3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత తీసి కొత్తిమీర అయితే కట్ చేసి ఏసుకున్నాను. తర్వాత ఒక నిమిషం పాటు మగ్గనిచ్చాను. ఇలా క్యారెట్ పట్టుకుంటే మెత్తగా ఉడికినట్లు ఉండాలి. అప్పుడే మనకి కంప్లీట్ అయినట్లు. ఇందులో వైట్ రైస్‌ని మిక్స్ చేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసుకోవాలి చూసుకొని. పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళైతే కూడా కారం పొడి కూడా అవసరం లేదు. ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఒక 4, 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో బాగా మగ్గనివ్వాలి. చూడండి వేడి వేడిగా పొగలు పొగలుగా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటది. పిల్లలైతే క్యారీ బాక్స్ ఖాళీ చేయకుండా అస్సలు రారు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.